నమస్కారం. ఏసియన్ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వారి మాతృమూర్తితో కలిసి మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానాన్ని సందర్శించారు. తొలుత ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలకగా ఆలయ కార్యనిర్వహణాధికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ అంతరాలయానికి తోడ్కొని వెళ్లారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ ఆశీర్వచన మండపనందు కలెక్టర్ను ఆసీనులు చేసి వేద పండితులు ఆశీర్వచనాలు పలికి తీర్థ ప్రసాదాలను అందజేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాలను కలెక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరినట్లు కలెక్టర్ తెలిపారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ బాలికల బంగారు భవిష్యత్తును కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉందని, బాలికల భద్రత, ఆరోగ్యం, విద్యపై అందరూ బాధ్యతగా మెలగాలి అన్నారు. బాలికలు అందరూ బడిలో ఉండి చదువుకోవడం ద్వారా సమాజం ప్రగతి పదంలో నడుస్తుందని అన్నారు. నేటి బాలలే రేపటి భవిష్యత్ నిర్దేశకులు అన్నారు. వారి బాధ్యత తల్లిదండ్రులదే కాకుండా విద్యను బోధించే అధ్యాపకులతో సహా అందరూ బాలికల భద్రత, ఆరోగ్యం, విద్యపై శ్రద్ధ చూపాలని కోరారు. బాలికలను హింసించే వారిపై కఠిన చర్యలను తీసుకోవడం జరుగుతుందని, అలా ఎవరైనా ఉంటే డయల్ 100 పోలీస్ శాఖకు, 1098 చైల్డ్ హెల్ప్ లైన్, ఎమర్జెన్సీ 112 నెంబర్లకు డయల్ చేసి కాపాడాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. గోడపత్రిక ఆవిష్కరణలో ప్రాజెక్ట్ డైరెక్టర్ బి సుజాతారాణి, ఆర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని గీత కార్మికులకు కులాల వారీగా 18 మద్యం షాపుల కేటాయింపుకు ప్రాంతాల ఎంపికను లాటరీ పద్ధతిలో కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గీత కార్మిక కులాలకు మద్యం షాపుల కేటాయింపును ఏర్పాటు చేసిన లాటరీలో కలెక్టర్ పాల్గొని లాటరీ పద్ధతిలో టోకెన్ తీసి ప్రాంతాలను ఎంపిక చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని గీత కార్మిక కులాలైన శెట్టిబలజకు 10, గౌడకు 5, గౌడ్కు 2, శ్రీశైనకు 1 మొత్తం 18 షాపులను కేటాయించారు. జనవరి 27 నుండి దరఖాస్తులను ఆన్లైన్, హైబ్రిడ్ విధానాల ద్వారా 2 లక్షల రూపాయలు రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు గడువు ఫిబ్రవరి 5 సాయంత్రం 5 గంటల వరకు నిర్ణయించడం జరిగింది అన్నారు. ఫిబ్రవరి 6న దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ఫిబ్రవరి 7 ఉదయం 10 గంటలకు లాటరీ పద్ధతి ద్వారా దరఖాస్తుదారులను ఎంపిక చేసి షాపులను మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. వాహన చోదకులు నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలతో కుటుంబాలకు తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారని, రహదారుల భద్రతపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శుక్రవారం స్థానిక పద్మభూషణ్ బివి రాజు కళాశాల ఆడిటోరియం నందు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రహదారుల భద్రత అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలో అంచనాల ప్రకారం ప్రతి 2 కుటుంబాల్లో ఒక కుటుంబంలోని ఒకరు ప్రమాదాలకు గురి కావడంతో కుటుంబ సభ్యులు, ఆప్తులు, మిత్రులకు తీవ్ర బాధను కలుగు చేస్తున్నారు అన్నారు. వాహనాలు మానవాళి సౌకర్యార్థం ఏర్పాటు చేసుకున్నారు కానీ దాన్ని ప్రమాదహితంగా నిర్వహించాలి అన్నారు. ఎంతో మంది గొప్ప వ్యక్తులు రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోయారని వారి పేర్లను ఉదహరించి ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాయి బ్రాహ్మణ ముద్దుబిడ్డ, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, భారత రత్న కర్పూర్ ఠాగూర్ జయంతోత్సవములు అత్తిలి నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ నందు నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. సంఘం అధ్యక్షులు పసుమర్తి పీతాంబరం, ఉపాధ్యక్షులు కొడవర్తి సురేష్, సెక్రటరీ అయినపర్తి వెంకటేష్, కోశాధికారి పోలవరపు కుమార్, జాయింట్ సెక్రటరీ చీపురుపల్లి సాయి సతీష్, ట్రెజరర్ అయినవిల్లి యేసురాజు, సంఘం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణ ముద్దుబిడ్డ, బీహార్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, భారతరత్న జననాయక కర్పూర్ ఠాగూర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా అత్తిలి నాయి బ్రాహ్మణ సేవా సంఘం తరపున ఆయన జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగినది. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఆయన పదవి కాలంలో భారతదేశానికి బీసీ కమ్యూనిటీకి, నాయి బ్రాహ్మణ కమ్యూనిటీకి ఎనలేని సేవలు చేసిన కర్పూర్ ఠాగూర్ గారి జయంతి ఉత్సవాలను మేము అత్తిలి నాయి బ్రాహ్మణ సంఘం, అత్తిలి మండల నాయి బ్రాహ్మణ సంఘం తరపున చేయడం జరిగినది.
అత్తిలిలో రీసర్వే ప్రారంభమైనందున రైతులందరూ దగ్గరుండి తమ భూములను కొలిపించుకోవాలని అత్తిలి తహసీల్దార్ దశక వంశీ కోరారు. అత్తిలిలోని రైతులకు నోటీసులు అందజేశామన్నారు. అత్తిలిలో 5,400 ఎకరాల ఆయకట్టును వీఆర్ఓలు, సర్వే సిబ్బంది 7 బృందాలుగా సర్వే చేస్తున్నట్లు తెలిపారు. పశు ఆరోగ్య శిబిరంను జిల్లా జంతు సంక్షేమ సంఘం డైరెక్టర్ ఆల్తి అజయ్ కుమార్ ప్రారంభించారు. వివిధ గ్రామాల్లో జరిగే ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని శాఖ ద్వారా అందించే అన్ని రకాల సేవల్ని వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రాంతీయ పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ కె నరసింహారావు మాట్లాడుతూ మినీ గోకులాలు, పీకేసీ లోన్స్ సబ్సిడీపై త్రిబుల్ఎస్ పశువులకు వీర్యం సరఫరా, ఉపాధి హామీ పథకంపై పశుగ్రాస క్షేత్రాలు, ప్రభుత్వం తరపున చేపట్టే పలు రకాల పథకాలను రైతులకు వివరించారు. ఈ వైద్య శిబిరంలో చూడు పరీక్షలు, ఎదుగురాని పశువులకు తిరిగి పొర్లే పశువులకి పరీక్షలు, నట్టల నివారణ మందులు, మినరల్ మిక్చర్ మందులు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, రైతులు, పశుసంవర్ధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు. సామాజిక తనిఖీలలో భాగంగా శుక్రవారం అత్తిలి మండలం బల్లిపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలను డిఆర్పి డి నరేష్ తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం రికార్డులు, పిఎం3 స్కూల్ రికార్డులు, పాఠశాలకు సంబంధించిన ఇతర రికార్డులను ఆయన పూర్తి స్థాయిలో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్పి నరేష్ విద్యార్థులతో సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సిహెచ్ బాలసుబ్రహ్మణ్యం, ప్రథమ సహాయకుడు ఎస్ పురుషోత్తం, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. సాంకేతిక విజ్ఞానం పెరుగుతున్న దశలో పిల్లలపై టెక్నాలజీ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని, అటువంటి పరిస్థితి నుండి ఈ బాలోత్సవాల ద్వారా చైతన్యం తీసుకొచ్చే విధంగా, వారిలో నైపుణ్యత పెంపొందే విధంగా ఇవి ఎంతో ఉపయోగపడతాయని అనడంలో ఎటువంటి సందేహం లేదని తణుకు నియోజకవర్గ శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో బాలోత్సవం కమిటీ అధ్యక్షులు పిఎల్ నరసింహారావు అధ్యక్షతన జరిగాయి. తొలుత శాసనసభ్యుడు ఆర్మిల్లి జాతీయ జెండాను, ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు బాలోత్సవం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మన విద్యా వ్యవస్థ కూడా మార్పులు చెందే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు. మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ అనేక మార్పులకి శ్రీకారం చుడుతున్నారు అన్నారు. 7, 8 తరగతి నుండి రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నారన్నారు. ఏఐ అనేది రాబోయే రోజుల్లో అత్యంతమైన ప్రభావితం చూపే అంశం అన్నారు. దానిని సరైన మార్గంలో ఉపయోగించుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేశ భవిష్యత్తును కూడా మార్చే విధంగా ఉంటుంది అన్నారు. ఉపాధ్యాయులు కూడా సమాజంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా విద్యని పిల్లలకి చేరువ చేసే విధంగా ఉండాలి అన్నారు. పాఠ్యాంశాల్లోనే కాకుండా వారికి మిగిలిన అంశాలపై కూడా చైతన్యపరచవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉన్నది. ప్రైవేట్ విద్యా వ్యవస్థకి ధీటుగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు. బాలోత్సవ కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న కమిటీని అభినందించారు. అందరినీ భాగస్వామ్యం చేసి ఈ 2 రోజులు కూడా అన్ని రంగాల్లోనూ పిల్లల కార్యక్రమాలు విజయవంతంగా జరగాలని కోరారు. రెండవసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నరసింహారావు ఆధ్వర్యంలో ఈ తణుకు ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి వారిలో ఉన్నటువంటి వివిధ ప్రతిభా పాఠవాలను వెలుగు తీసే విధంగా, వారిని భవిష్యత్తుకి బాటలు చూపే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా అభినందనీయమని సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ బాలోత్సవం కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా ప్రతిభ సంబంధించినటువంటి కార్యక్రమాలు వివిధ కేటగిరీస్లో నిర్వహిస్తూ దాదాపు 2600 మంది స్టూడెంట్స్ పాల్గొనడం అంటే ఇంత పెద్ద ఈవెంట్ ఒకే చోట నిర్వహించుకోవటం చాలా సంతోషం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అది మన తణుకు జిల్లా పరిషత్ హై స్కూల్ వేదికగా ఉండటం మరీ సంతోషం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. బాలబాలికలను కదిలిస్తున్నటువంటి ఒక సమూహంలోకి వచ్చినటువంటి ఈ బాలోత్సవం మీ జీవితంలో ఒక తీపి గుర్తుగా ఉండాలని చెప్పి భావిస్తున్నానని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 ఈవెంట్స్, సుమారుగా 70 పాఠశాలలు, 2500 మంది విద్యార్థులను తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయుల్ని, విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. మనిషి పుట్టిన తర్వాత సమూహంలోకి వచ్చేటటువంటి వేదిక మొదటి మెట్టు పాఠశాల అన్నారు.
అలాంటి సమూహం విద్యార్థులకి అనేకమైనటువంటి పాఠాలు నేర్పుతుందన్నారు. బడి నేర్పే పాఠాలతో పాటు సమూహంలో ఉండడం ద్వారా వచ్చేటటువంటి విజ్ఞానం కూడా చాలా విలువైనది అన్నారు. ఇందులో అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వాహకులు మీ చేత చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మీరందరూ ఏమి చేస్తారా అని వీక్షించేటటువంటి వాళ్ళు అనేక మంది పిల్లలు మీతో జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అన్నారు. తణుకు మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో ఓరియంటల్ మున్సిపల్ స్కూల్స్ ఏరియాలో మరియు 13వ వార్డు ఏరియాలో అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏరియాలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సబ్ యూనిట్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు పరిశీలించి మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండాలంటే నిత్య జీవితంలో వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందులోనే భాగంగా వారం రోజులు పైబడి మూతలు లేని కంటైనర్లలో ఉన్న నీటిని తొలగించుకోవాలని, డ్రైన్లలో చెత్త వేయవద్దని, ఈ కార్యక్రమంలో ఫైల్ ఏరియా యూనిట్ సూపర్వైజర్ కె సత్యనారాయణ, ఫిమేల్ హెల్త్ సూపర్వైజర్ రత్నాబాయ్, వార్డ్ హెల్త్ సెక్రటరీలు మరియు ఓరియంటల్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నెల 16 నుండి ఫిబ్రవరి 15 వరకు నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా డ్రైవర్స్ డే సందర్భంగా తణుకు డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ ఆధ్వర్యంలో తణుకు డిపో గ్యారేజ్ నుండి వెంకటేశ్వర థియేటర్ వరకు థ్యాంక్ యూ డ్రైవర్ గారు, థ్యాంక్ యూ అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. బస్సు, ఆటో, ట్రక్, లారీ డ్రైవర్లకు డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ రోజ్ ఫ్లవర్, 5 స్టార్ చాక్లెట్స్ అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్లు, గ్యారేజ్ సిబ్బంది, డిపో సిబ్బంది పాల్గొన్నారు. అన్ని ఉద్యోగాల కన్నా డ్రైవర్ ఉద్యోగం అత్యంత బాధ్యతాయుతమైన ఉద్యోగమని, దీన్ని సమర్థవంతంగా నిర్వహించే డ్రైవర్లు అందరినీ అభినందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డిపో మేనేజర్ అన్నారు. తణుకుకు చెందిన ప్రయాణికుడు పెండ్యాల వెంకటేశ్వరరావు తణుకు ఆర్టీసీ డిపో మేనేజర్ డ్రైవర్స్ డే ర్యాలీ నిర్వహించడం అభినందనీయం అన్నారు. బాలికలకు సమాజంలో సమాన హక్కులు కల్పించడమే బాలికా దినోత్సవం యొక్క ప్రధాన లక్ష్యమని పైడిపర్రు ఉన్నత పాఠశాల హెచ్ఎం ఎం ఏడుకొండలు అన్నారు. పాఠశాలలో జరిగిన జాతీయ బాలికా దినోత్సవంలో బాలల హక్కులను వివరించారు. బాలికల చదువు కోసం కేంద్రం బేటీ బచావో బేటీ బడావో కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. ఉపాధ్యాయులు మూర్తి, రామలక్ష్మి, ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేల్పూరు ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు కె మునీంద్ర అధ్యక్షతన బాలికా దినోత్సవాన్ని నిర్వహించారు. బాల్య వివాహాలను నిషేధించాలని తెలిపారు. పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. తణుకు మండలం వేల్పూరు, మండపాక గ్రామాల్లో మంచం పట్టిన అనారోగ్య బాధితులకు అందిస్తున్న పింఛన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వైద్య బృందం పరిశీలించి వారి ఆరోగ్య స్థితిగతులను పూర్తిగా పరిశీలించి లబ్ధిదారుల వాస్తవ పరిస్థితిని ప్రభుత్వానికి అందించారు. ఈ కార్యక్రమానికి వైద్య శాఖ బృందంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. రాష్ట్రంలో చేనేత వృత్తి పరిరక్షణకు టీడీపీ కూటమి ప్రభుత్వం చేనేతకు 2000 కోట్లు కేటాయించి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బళ్ళ చినవీరభద్రరావు, వివోస్ యునైటెడ్ ఫ్రంట్ జిల్లా కన్వీనర్ కనకం వరప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు భీమవరం కలెక్టరేట్ ఆవరణలో ఉన్న చేనేత జౌళి శాఖ కార్యాలయం వద్ద ధర్నా చేసిన అనంతరం కొప్పర్తి అప్పారావుకి డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వీరభద్రరావు, వరప్రసాద్ మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ రంగం తరువాత చేనేత వృత్తి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో బూడిద నాగేశ్వరరావు, ఒగ్గు సత్యనారాయణ, పద్మావతి, మంచి దామోదరం, సందకర్ణ, బత్తుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.